హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి. మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి. ఇవాళ వీడియో ఏంటంటే మ్యారేజ్ డే వీడియో అనమాట. అంటే మ్యారేజ్ డే ముందు రోజు 11:30 తర్వాత అనమాట. మా కాలనీలో ఇంకా డ్యాన్సులు ఇట్లా చేస్తున్నారనమాట. చెప్పే కదా, డైలీ ఇంకా పూజ, అన్నదానము, ఇంకా కాసేపు ఎంజాయ్మెంటు, గేమ్స్ ఇట్లా డైలీ ఉంటాయి అన్నమాట 9 days. ఇంకా మాకు నెక్స్ట్ డే నిమజ్జనం కాబట్టి ఇంకా ఆ రోజైతే 12:31 వరకు కూడా అందరం ఉన్నామన్నమాట ఎంజాయ్ చేస్తూ. ఇంకా లేడీస్ చేశారు, పిల్లలు చేశారు, పెద్దవాళ్ళు అందరూ చేశారు. ఇంకా 12 అయిపోయిందనమాట. అయిపోయినాక ఫ్రెండ్స్ అయితే ఒక ముగ్గురు నలుగురు కలిపి కేక్ తెప్పించారనమాట అప్పటికప్పుడు. సో కేక్ కటింగ్ వీడియో కూడా ఉండాలి మరి. ఫస్ట్ అయితే శాల్వాతో సన్మానించి తర్వాత కేక్ కట్ చేయించారనమాట. ఇదే ఉంది, ఆ వీడియో కనపడట్లేదు. ఇంక ఇప్పటికే లేట్ అవుతుంది కదా అనేసి పెట్టేస్తున్నాను అనమాట. ఫుల్ జలుబు ఉంది, అందుకే వాయిస్ ఇట్లా వస్తుందన్నమాట. ఇంకా అది అట్లా కేక్ అంతా కట్ చేసినాక కొన్ని పిక్స్ దిగినాకైతే ఇట్లా ఫేస్కి పూసారు. నాకైతే ఇట్లా కేక్ పూసుకోవడం అస్సలు నచ్చదనమాట. ఇంకా కానీ ఫ్రెండ్స్ ఉన్నప్పుడైతే ఇంకా అట్లా తప్పదు కదా, ఎవరో ఒకళ్ళు ఉంటారనమాట ఇట్లా పూసేటి వాళ్ళు. మా ఫ్రెండ్ ఇంకా ఫేస్ అంతా పూసారని తుడుస్తుంది అనమాట కదా. అసలు ఆ కేకు అట్లా పూసుకోవడం ఎందుకో చాలామందికి ఇష్టము, నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. మీలో ఎంతమందికి ఇష్టం ఉండదు అనేసి కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. పాపం 12 వరకు అందరు ఉన్నారనమాట. ఉండి కేక్ కట్ చేసుకొని కొన్ని పిక్స్ అలా దిగేసి వెళ్ళాము. ఇంకా వీళ్ళైతే మా కిట్టి పార్టీ ఫ్రెండ్స్ అనమాట. కొందరు ఉన్నారు, కొందరు వెళ్ళిపోయారు. 6 to 7 members ఉన్నారు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సరే ఉన్న వాళ్ళందరం ఒక పిక్ దిగుదామనేసి దిగుతున్నామన్నమాట. ఇంకా 12:30 అయిపోయింది, అంటే ఆల్మోస్ట్ ఆల్ 15th వచ్చేసింది. నేనైతే మొత్తం మీద 3 కేక్స్ కట్ చేశాను అనమాట. నైట్ వీళ్ళు కట్ చేయించారు, మార్నింగ్ మా పిల్లలు. సో అది మళ్ళా కేక్ కటింగ్ అయిపోయినాక పూజ ఉంది మాది, వినాయకుడి దగ్గర చేయించుకుంటాము. అన్నదానం కూడా అదే రోజు మేము చేయించామన్నమాట. మళ్ళీ నైట్ వచ్చేసి మా ఫ్రెండ్ పంపించిన కేకు. అయితే డ్యాన్స్ అయితే ఒక చిన్న డ్యాన్స్ చేయమని అడిగారనమాట ఆంటీ వాళ్ళు. ఇంకా ఏదో అట్లా ట్రై చేశాను అనమాట. ఇంకా అట్లా డ్యాన్స్ అయితే చేసాము సింపుల్గా. ఒక ఆయుధంలో సాంగ్ పెట్టారనమాట రాజశేఖర్ది. ఇంకా సరేలే, ఇంక అందరు అడుగుతున్నారు కదా అని చేసామన్నమాట. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. 10:30, 11కి పూజ అన్నారు. పూజ కంప్లీట్ అయిపోయినాక లడ్డు వేలం పాట, తర్వాత కిట్టి పార్టీ వాళ్ళందరికీ సన్మానం చేశారు. తర్వాత అయితే 300 మెంబర్స్కి లంచ్ ప్రిపేర్ చేశారనమాట. ఇంకా నైట్ వచ్చేసి నిమజ్జనం. ఇంకెట్లా మేము పూజకి వెళ్ళాలి కదా, ఇంకా రెడీ అయ్యేసి కేక్ కట్ చేస్తున్నాం. ఇదైతే మా పిల్లలు తెచ్చారనమాట సర్ప్రైజ్గా. ఇంకా అంటే చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉంది, నాకు తెలియదు. పెద్ద ఫ్రిడ్జ్లో పెడితే నాకు తెలుస్తుందని చిన్న ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా అప్పుడు కేక్ కట్ చేయిస్తాం మమ్మీ అని చెప్పారనమాట. ఇది మా చెట్టు గులాబీ తీసుకొని వచ్చి మా వారు ఇచ్చారు. బాగుంది కదా అనేసి. థ్యాంక్ యూ, ఈసారి గిఫ్ట్ లేదా అని అడుగుతున్నా. ఎప్పుడు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాడు, ఈసారి అయితే ఏ గిఫ్ట్ ఇవ్వలేదన్నమాట. ఇంకా నేనే పెద్ద గిఫ్ట్ కదా, ఇంతకంటే ఏం కావాలి అనేసి అంటున్నాడు అనమాట. ఇంకా పూజ కాబట్టి ట్రెడిషనల్గా రెడీ అయ్యాము ఇద్దరము. సో ఇంకా కేక్ కటింగ్ అయితే చేసుకొని ఇంకా మా ఫ్రెండ్ కూడా వస్తే కొన్ని పిక్స్ దిగాము. ఇంకా దిగి పూజకి కావాల్సిన సామాన్లు కూడా అన్నీ సర్దుకున్నాను అనమాట. పంచామృతము, దీపారాజన కుందులు అవి. నా కేక్ బాగుంటుంది. ఆ కేక్ మొత్తం నేనే తింటా. భక్తితోటి దండం పెట్టుకోండి.
మేమైతే ఇవాళ లాస్ట్ రోజు డైలీ ఎవరో ఒకళ్ళు ఉంటున్నారని ఇంకా ఈరోజు లాస్ట్ రోజు అని కుదిరిందనమాట. మేము 3 జంటలు కూర్చున్నాము, నేను మా ఫ్రెండ్ వాళ్ళు ఇంకో ఫ్రెండ్ వాళ్ళు అనమాట. పూజ అంతా కంప్లీట్ అయిపోయే వరకే 12:30 అయిపోయింది. మంగళ ఆరతి గుంపుని ఈ ఆరతి ద్వారకాసుతగాతో ఆరతి ఓ వాడితో పేరంబ శివకుల దీప. ఇంకా పూజ అంతా జరుగుతుంది. అసలు ఒక్కళ్ళన్నా చిన్న వీడియో తీయండి అని సైగ చేస్తున్నా అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలకి. మా పిల్లలు అయితే అస్సలు వీడియో తీయమంటే బయట ఎక్కడికన్నా పోతే అస్సలు తీయరు. అయితే మా వారేమో నన్ను ఇట్లా చూస్తున్నాడు, ఇక్కడ పెట్టు కాన్సన్ట్రేషన్, వీడియో కాదు అంటే. లేదు చిన్న క్లిప్పింగ్ అన్నది అంటే మా ఫ్రెండ్ వాళ్ళ బాబు వెళ్ళి పాపం తీసి ఇంకా నాకు తర్వాత అన్నీ సెండ్ చేశారనమాట. ఇంకా హోమం చేసాము, వినాయకుడి దగ్గర గేమ్స్ పెట్టుకున్నాము. ఆ వీడియోస్ అన్నీ నెక్స్ట్ వ్లాగ్స్లో వస్తాయి, అంటే రేపటి నుంచి వస్తాయి. ఇంకా 3 వ్లాగ్స్ ఉంటాయి వినాయకుడి మీదనే. ఇదైతే ఇంక మా మ్యారేజ్ డే వ్లాగ్ అనమాట. ఇంకా ఆ రోజే పూజ చేయించుకోవడం చాలా లక్కీగా అనిపించింది నాకు. బయటికి వెళ్ళకపోయినా ఈసారి నాకు ఎందుకో మొత్తం దేవుడి దగ్గరే జరిగింది మా మ్యారేజ్ డే అని హ్యాపీ అనిపించింది. ఇంక తర్వాత అయితే లడ్డు వేలం పాట వేశారు. పిల్లలు పెద్దవాళ్ళందరూ ఇట్లా భోజనాలు వడ్డించారనమాట. సో లాస్ట్లో తీసా ఆ పిక్కు. ఇంకా ఇది ఈవినింగ్ అనమాట, 7:30కి ఇంకా నిమజ్జనం స్టార్ట్ అయ్యింది, డ్యాన్సులు అవన్నీ. ఇంకా మేమైతే ముందే 6:45కి అట్లా రెడీ అయ్యి కేక్ కట్ చేసుకొని ఇంకా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళాను అనమాట. ఇది వచ్చేసి మా ఫ్రెండు శిరీష మల్లికార్జున్ అనేసి ఇట్లా పౌచెస్ మీద నేమ్స్ లాగా చేయించి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిందనమాట. ఎప్పుడు పంపిస్తుంది కేకు గిఫ్ట్స్ అయితే. నేను ఆల్మోస్ట్ 12 ఇయర్స్ నుంచి అనుకుంటా అసలు కేకే కొనను, మా ఫ్రెండ్ పంపించిందే కట్ చేస్తాను. యాక్చువల్గా మా వారికి ఇట్లా సెలబ్రేషన్స్ అవన్నీ పెద్దగా ఇష్టం ఉండదు అనమాట. కానీ నాకు మా పిల్లలకి ఇష్టం అనేసి మా కోసం చేస్తాడని. తనకు అంతేమీ ఇంట్రెస్ట్ ఉండదు, ఏదైనా పిక్స్ ఇష్టం ఉండదు, సెలబ్రేషన్స్ ఇష్టం ఉండదు. మేమేమో ఫుల్ ఆపోజిట్ అనమాట. ఇంకా మేము వదలమని ఇంకా సరే తప్పదు అన్నట్టు వస్తుంటాడు అనమాట అన్నిటికీ. సో ఇది కొటేషన్ కూడా నాకు బాగా నచ్చింది. ఈ కార్డు కూడా నేను మెమరీ లాగా ఉంచుకున్నాను అనమాట. సో లాస్ట్ ఇయర్ కూడా నాకు పర్సు పంపించింది, కానీ దాంట్లో నా ఫోన్ పట్టక ఇంకా నార్మల్గా గుర్తుగా పెట్టుకున్నాను. ఇదైతే ఈసారి ఫోన్ కూడా పట్టేలా పంపించింది అనమాట. కొంచెం డెకరేషన్ ఐటమ్స్, క్యాండిల్స్ నాకు అట్లా కూడా ఇష్టము. సో తనకి తెలుసు, ఇంకా అందుకే నా టేస్ట్కి తగ్గట్టు పంపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత అయితే టైం అయిపోతుంది, 7 అయిపోతుంది, ఏంది రావట్లేదని మా ఫ్రెండ్స్ కూడా వస్తే ఇంకా వాళ్ళతో కూడా కొన్ని పిక్స్ అట్లా దిగి ఇంకా మా పిల్లలు కూడా కేక్ పెట్టారనమాట. ఇది పెట్టకు మమ్మీ, యూట్యూబ్లో పెట్టకని చెప్తున్నారు. వాళ్ళ డ్రెస్సెస్ వచ్చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఆరెంజ్ థీమ్ అనమాట. మేమైతే క్రీమ్ కలర్ అనుకున్నాము డ్రెస్ శారీ. హ్యాపీ మ్యారేజ్ డే, మంచి గిఫ్ట్. ఇదైతే వాయిస్ లేకుండానే డైరెక్ట్ పెట్టేశాను అనమాట. అట్లా పెడితే బాగుంటుంది కదా, ఒక్కోసారి మనం ఎలా ఉన్నాం, న్యాచురల్గా ఎలా మాట్లాడుకుంటున్నాము అనేది కూడా తెలుస్తుంది కదా అని ఇంక నుంచి నేను కొన్ని అట్లానే పెడదామని డిసైడ్ అయ్యాను అనమాట. అన్నీ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా కొన్ని మనం జరిగేటివి కూడా ఇట్లా చూస్తే బాగుంటుంది కదా అనేసి. ఇంకా తర్వాత అయితే మేము కిట్టి పార్టీ వాళ్ళం అన్నదానం చేయించాము. 9 days ఇక్కడ క్లీనింగు అన్నీ ఒక మాట మీద ఉండి చేస్తాం కాబట్టి మాకు అందరికీ సన్మానం కూడా చేశారనమాట. అయితే 22 నెంబర్స్లో 16 నెంబర్సే వచ్చారు, మిగతా వాళ్ళు రాలేదు. ఉన్న వాళ్ళ వరకు చేశారనమాట సన్మానము చేసి. ఇంకా తర్వాత అయితే ఇంకా భోజనాలు అట్లా కొన్ని పిక్స్ అట్లా దిగామన్నమాట. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇంకో గిఫ్ట్ కూడా పంపించింది. నాకు ఇది చాలా బాగా నచ్చింది. అసలు ఈ పిక్ తన దగ్గర ఉందని కూడా నాకు తెలియదు. స్టేటస్ అట్లా పెడతా కదా రెడీ అయినప్పుడు, అది స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి చేయించిందంట. ఎక్కువ మిర్రర్ తోటే ఉన్నాయి ఫోటో ఫ్రేమ్స్. ఇది వచ్చేసి బ్యానర్ క్లాత్తో చేయించింది. నాకు బాగా నచ్చింది అనమాట. ఇదేంటంటే మ్యారేజ్ డే అయిపోయి నాకు వచ్చింది గిఫ్ట్. సో ఇంకా అది కూడా దీనిలో ఎట్లా వీడియో పెట్టలేదు కదా అనేసి ఇంకా యాడ్ చేసి పెట్టాను. ఈ మ్యారేజ్ డే వ్లాగ్ అయితే ఇది. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.